హాయ్ హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రామల్కాయ రొయ్యల కర్రీ. దానికోసం రామల్కాయలని స్మాష్ చేసి పక్కన పెట్టేసుకొని రొయ్యల్ని కూడా డ్రై రోస్ట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసాం. అవి కొంచెం కలర్ వచ్చిందా ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. రొయ్యలు ఇవి మంచి కలర్ వచ్చాక రొయ్యలు యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత అల్లం యాడ్ చేసేస్తున్నాం. మంచి అల్లం పచ్చివాసన ఇది కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇవి రెండు కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. సరే మీరు మంచిగా వాష్ చేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేద్దాం. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత పసుపు యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి చూడండి, రొయ్యలు ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చింది కదా. ఈ కర్రీలో వెరైటీ ఏంటంటే ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నా, కారం అస్సలు యూజ్ చేయను. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి కట్ చేయడానికి రాదు కాబట్టి స్మాష్ చేసి ఇప్పుడు దీన్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. గింజలు నచ్చకపోతే తీసేసుకొని వండుకోవచ్చు. మేమైతే ఏం కాదు పర్లేదని చెప్పేసి గింజలతోటి వండుతున్నా. మీకేం వద్దనుకుంటే తీసేసి వండుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు సరిపడినంత వేసి మూతపెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టినాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిద్దాం. కర్రీ అంతా ఆయిల్ బయటకు వచ్చే వరకు మగలి కర్రీలో నుంచి చూడండి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు కర్రీ మంచిగా కలుపుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 2 minutes అట్లా పెట్టి ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్ట్కరమైన రామల్కాయ రొయ్యల టమాటా కర్రీ రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe and watch for more videos.